రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే మనము మరలా భయంలో పడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మని పొంది ఉన్నాము అని ఉంది. మనలో ఎంతమంది దేవుని దగ్గరికి కుమారుడు అనే భావంలో వెళ్తున్నాము? కుమారుడు అనే భావంలో వెళ్తున్నామా, లేదంటే ఇంకాను దాసుని భావంలో వెళ్తున్నామా? దాసుడు కాదు, కుమారుడు. మీకు అర్థం కావటాని కోసం ఒక విధవ ఉన్నది అని అనుకోండి. ఆమె పని చేయటాని కోసం ఒక ధనవంతుని ఇంటికి వెళ్లి పని చేసేది. ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. తనని ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేదని చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్లి ఆ ఇంట్లో ఒక మూలలో కూర్చోబెట్టేసి ఆమె తన పని చేసుకునేది. ఆ ఇంటి యజమానునికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు ఇంటిలో అన్ని చోట్లు తిరుగుతున్నాడు. సోఫా సెట్ లో కూర్చుంటున్నాడు, డైనింగ్ టేబుల్ లో కూర్చుంటున్నాడు, బెడ్ మీద పడుకుంటున్నాడు. ఇదంతా చూసి ఆ పిల్లోడికి నాకు కూడా అక్కడంతా కూర్చోవాలి, ఆ బెడ్ మీద పడుకోవాలి అని ఆశ కలిగింది. వాడు తన తల్లికి చెప్పాడు. తన తల్లి చెప్పింది, లేదు లేదు, మనము దాసులము, మనము పని చేసే వాళ్ళము, మనమంతా అక్కడ కూర్చోకూడదు, అక్కడ పడుకోకూడదు అని చెప్పింది. రోజు ఆ బాబు అడిగినప్పుడల్లా ఆమె అలాగే చెప్పేది. ఇదే విధంగా ఉన్నప్పుడు కొన్ని నెలల తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోయింది. ఆ ఇంటి యజమానుడు చాలా మంచి మనిషి, దయగలవాడు. ఆ పిల్లోడు అనాథడైపోయాడని చూసి జాలిపడి ఆ పిల్లోడిని దత్తుకు తీసుకుని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. మంచి బట్టలు, ఆహారం అంతా పెట్టి ఇంటిని చూపి చెప్పాడు, ఈ రోజు నుంచి నేను నీకు తండ్రి. ఈ ఇల్లు నీకు చెందింది, నీకు నచ్చినట్లు ఇక్కడ ఉండవచ్చు, ఈ ఇల్లు నీకు చెందింది అని చెప్పాడు. కానీ ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఈ పిల్లోని మైండ్ లో ఏముంది? దాసులు అనే భావము. వచ్చి కూర్చో అని చెప్తే సోఫా సెట్ మీద కూర్చోవటం లేదు. ముందు ఎక్కడైతే వెళ్లి కూర్చునేవాడో అదే మూలలో వెళ్లి కూర్చుంటున్నాడు. ఒక రూమ్ ఇచ్చి బెడ్ ఇచ్చి బెడ్ మీద పడుకో అని చెప్తే ఆ బాబు బెడ్ మీద పడుకోవటం లేదు, నేల మీద పడుకుంటున్నాడు. ఎందుకు? ఆ పిల్లోని మైండ్ లో ఏముంది? ఆ పిల్లోడు మైండ్ లో అనుకుంటున్నాడు మనము దాసులు, పని చేసే వాళ్ళు అని. ఇదే విధంగా మనము కూడా పాత నిబంధనని చూసి మనము పిల్లలయ్యున్నాము, కుమారులము అని మరిచిపోతున్నాము. క్రీస్తు కంటే ముందు మనుషులంతా దాసులై ఉండేవారు. ఇప్పుడు ఏమై ఉన్నారు? పిల్లలు. మనమందరం ఏమై ఉన్నాము? పిల్లలు. ఆ ఒక్క భావనలో ఫ్రీగా దేవుని దగ్గరికి వస్తున్నామా? దాసుడు యజమాని దగ్గర డబ్బు కావాలన్నా, సెలవు కావాలన్నా ఇస్తాడో లేదో తెలీదు కాబట్టి భయంతో అడుగుతాడు. కుమారుడు తండ్రి దగ్గర ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా అడుగుతాడు. మనము కూడా దేవుణ్ణి ధైర్యంగా, స్వతంత్రంగా అడుగుతున్నామా, లేదంటే ఇంకాను దాసుల వలె భయపడుతూ అడుగుతున్నామా?